మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ హరీష్ రావు తీసుకున్నారని, వాటిపై సీఎంకు లేఖ రాస్తానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడతామన్నారు. అటు బాల్క సుమన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇన్ని పాపాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం. గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అన్ని తప్పులను అన్నిటిని కూడా ఒకటి అసలు ఇంకా ఇది స్టార్టింగ్, ఇదంతా 1,000 కోట్ల రూపాయలు గాయమైపోయినాయి. మార్కెట్లో పైసనే లేదు అసలు. హరీష్ రావు 5,000 కోట్లు, కవిత ఎంత చేసిందో తెలియదు, ఆ సంతు ఎంత చేసిందో తెలియదు, సంతోష్ ఎంత చేసిండో తెలియదు. ఆ రోజు వస్తుందేమో అని అన్నా, 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అన్నా. అది నా లైన్, అది ఊహించిన చిత్రం. అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా, ఇది ఏఐసిసి లెవెల్లో కాన్ఫిడెన్షియల్ విషయాలు, జాయినింగ్స్ అన్నీ కూడా కొన్ని విషయాలు అలా మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది. నువ్వు ఎంత చిన్నోనివి కదా, నీ కెపాసిటీ ఎంత సుమన్, నీ కెపాసిటీ ఎంత నీది? మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, ఫిషరీస్ చైర్మన్ మా మెట్టు సాయి, కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. నేను పిల్లల పరిష్కారం చేస్తారా?